ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఇప్పటికే వైసీపీ పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దాదాపు సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినా సరే ఎటువంటి ప్రకటన చేయలేదు. కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. పెద్దల కోరిక మేరకు షర్మిల ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో మొదటి పేరు షర్మిలదే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం రోజు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక అనుకున్నట్లు కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలను చేరిస్తే వైసీపీకి గట్టి దెబ్బే తగులుతుందని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్కు జగన్ సీటు ఇవ్వడంతో ఆయనపై వ్యతిరేకతతో ఖచ్చితంగా కాంగ్రెస్ను ఆదరిస్తారని హైకమాండ్ నమ్మకంతో ఉంది. షర్మిల కడప నుంచి పోటీ చేస్తారని దాదాపు ఖరారైన నేపథ్యంలో అవినాష్ వర్సెస్ షర్మిల మధ్య పెద్ద సమరమే జరిగే అవకాశం ఉంది.